హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఫస్ట్ చాప్టర్లో సెకండ్ ఎక్సర్సైజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ మిగిలిపోయాయి కదా, వాటిని సాల్వ్ చేద్దాము. క్రింది సంఖ్యలను సంక్షిప్త రూపంలో రాయండి. ఫస్ట్ క్వశ్చన్ 3000 ప్లస్ 400 ప్లస్ 7. సంక్షిప్త రూపం వచ్చేసి 3407. నెక్స్ట్ క్వశ్చన్ 10,000 ప్లస్ 2,000 ప్లస్ 300 ప్లస్ 50 ప్లస్ 1. సంక్షిప్త రూపం 12,351. థర్డ్ క్వశ్చన్ 30,000 ప్లస్ 500 ప్లస్ 20 ప్లస్ 5. సంక్షిప్త రూపం 30,525. లాస్ట్ క్వశ్చన్ 90,000 ప్లస్ 9,000 ప్లస్ 900 ప్లస్ 90 ప్లస్ 9. సంక్షిప్త రూపం 99,999. ఫిఫ్త్ బిట్, కింది సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి. ఫస్ట్ క్వశ్చన్ 4,348. విస్తరణ రూపం 4 ఇంటూ 1000 ప్లస్ 3 ఇంటూ 100 ప్లస్ 4 ఇంటూ 10 ప్లస్ 8 ఇంటూ 1. నెక్స్ట్ నెంబర్ 30,214. విస్తరణ రూపం 3 ఇంటూ 10,000 ప్లస్ 0 ఇంటూ 1000 ప్లస్ 2 ఇంటూ 100 ప్లస్ 1 ఇంటూ 10 ప్లస్ 4 ఇంటూ 1. థర్డ్ క్వశ్చన్ 22,222. విస్తరణ రూపం 2 ఇంటూ 10,000 ప్లస్ 2 ఇంటూ 1000 ప్లస్ 2 ఇంటూ 100 ప్లస్ 2 ఇంటూ 10 ప్లస్ 2 ఇంటూ 1. లాస్ట్ క్వశ్చన్ 75,025. విస్తరణ రూపం 7 ఇంటూ 10,000 ప్లస్ 5 ఇంటూ 1000 ప్లస్ 0 ఇంటూ 100 ప్లస్ 2 ఇంటూ 10 ప్లస్ 5 ఇంటూ 1. ఇక్కడ ఒక పట్టిక ఇచ్చాడు. పట్టికలో సంఖ్య, విస్తరణ రూపం, చదివే విధానాన్ని ఇచ్చాడు. అవేంటో చూద్దాం. ఫస్ట్ సంఖ్య వచ్చేసి 5,00,000. విస్తరణ రూపం 5 ఇంటూ 1,00,000. చదివే విధానం 5,00,000. రెండవ సంఖ్య 4,50,000. విస్తరణ రూపం 4 ఇంటూ 1,00,000 ప్లస్ 5 ఇంటూ 10,000. చదివే విధానం 4,50,000. నాలుగు 4,57,000. విస్తరణ రూపం 4 ఇంటూ 1,00,000 ప్లస్ 5 ఇంటూ 10,000 ప్లస్ 7 ఇంటూ 1000. చదివే విధానం 4,57,000. నెక్స్ట్ 3,05,400. విస్తరణ రూపం 3 ఇంటూ 1,00,000 ప్లస్ 0 ఇంటూ 10,000 ప్లస్ 5 ఇంటూ 1000 ప్లస్ 4 ఇంటూ 100.
చదివే విధానం 3,05,400. నెక్స్ట్ సంఖ్య 3,09,390. విస్తరణ రూపం 3 × 1,00,000 ప్లస్ 0 × 10,000 ప్లస్ 9 × 1000 ప్లస్ 3 × 100 ప్లస్ 9 × 10 ప్లస్ 0 × 1. చదివే విధానం 3,09,310. లాస్ట్ సంఖ్య 2,35,000. విస్తరణ రూపం 2 × 1,00,000 ప్లస్ 0 × 10,000 ప్లస్ 0 × 1000 ప్లస్ 0 × 100 ప్లస్ 3 × 10 ప్లస్ 5 × 1. చదివే విధానం 2,35,000. మరికొన్ని 6 అంకెల సంఖ్యలను రాయండి. మీ స్నేహితుడిని చదివి విస్తరించమనండి. ఈ ప్రశ్నకి సమాధానంగా నేను కొన్ని నంబర్లను తీసుకొని దాని విస్తరణ రూపాన్ని ఇస్తున్నాను. ఆ నెంబర్లు ఏంటంటే 5,63,215. విస్తరణ రూపం 5 × 1,00,000 ప్లస్ 6 × 10,000 ప్లస్ 3 × 1000 ప్లస్ 2 × 100 ప్లస్ 1 × 10 ప్లస్ 5 × 1. నెక్స్ట్ నెంబర్ 7,89,312. దీని యొక్క విస్తరణ రూపం 7 × 1,00,000 ప్లస్ 8 × 10,000 ప్లస్ 9 × 1000 ప్లస్ 3 × 100 ప్లస్ 1 × 10 ప్లస్ 2 × 1. నెక్స్ట్ నెంబర్ 9,12,316. ఈ నెంబర్ యొక్క విస్తరణ రూపం 9 × 1,00,000 ప్లస్ 1 × 10,000 ప్లస్ 2 × 1000 ప్లస్ 3 × 100 ప్లస్ 1 × 10 ప్లస్ 6 × 1. నెక్స్ట్ నెంబర్ 8,76,532. ఈ సంఖ్య యొక్క విస్తరణ రూపం 8 × 1,00,000 ప్లస్ 7 × 10,000 ప్లస్ 6 × 1000 ప్లస్ 5 × 100 ప్లస్ 3 × 10 ప్లస్ 2 × 1. లాస్ట్ నెంబర్ 6,78,912. దీని యొక్క విస్తరణ రూపం 6 × 1,00,000 ప్లస్ 7 × 10,000 ప్లస్ 8 × 1000 ప్లస్ 9 × 100 ప్లస్ 1 × 10 ప్లస్ 2 × 1. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 6 అంకెల సంఖ్యలలో అన్ని అంకెలు 9లు అయితే ఎటువంటి సంఖ్య వస్తుంది? ఈ ప్రశ్నకి సమాధానంగా ఆ సంఖ్య ఏంటంటే 9,99,999. దీనిని 6 అంకెల సంఖ్యలలో అతిపెద్ద సంఖ్య అనవచ్చు. ఎందుకంటే 6 అంకెల సంఖ్యతో వచ్చే సంఖ్యలన్నీ 9,99,999 కంటే చిన్నవిగా ఉంటాయి. దాని తర్వాత వచ్చే సంఖ్య అయిన 10,00,000 7 అంకెలను కలిగి ఉంటుంది. కావున దీనిని అతిపెద్ద సంఖ్య అనవచ్చు. అతిపెద్ద 6 అంకెల సంఖ్యకు 1 కలపండి. ఏ సంఖ్య వస్తుందో చూడండి. ఇక్కడ కింద ఆ ప్రశ్నకి సమాధానంగా ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 9,99,999
999కి 1 కలిపితే 10 లక్షలు వస్తుంది. అయితే దీనిని 7 అంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య అనవచ్చా? అనవచ్చు. 7 అంకెల సంఖ్యలలో ఈ సంఖ్యని అతి చిన్న సంఖ్య అనవచ్చు. ఇప్పుడు క్రింద తెలిపిన సంఖ్యల అమెరికను పరిశీలించి పూర్తి చేయండి. ఇక్కడ ఒక అమెరిక ఇచ్చాడు. ఫస్ట్ 3 నంబర్స్ యొక్క అమెరికా ఏంటో చూపించాడు. దాని ప్రకారంగా మిగతా ఖాళీలను మనం పూరించాల్సి ఉంటుంది. ఫస్ట్ నంబర్ 9 + 1 10, 99 + 1 100, 999 + 1 1000, 9999 + 1 10,000, 99,999 + 1 లక్ష, 9,99,999 + 1 10 లక్షలు, 99,99,999 + 1 1 కోటి. 7 అంకెల అతిపెద్ద సంఖ్యకు 1 కలిపితే 8 అంకెల సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఏర్పడిందని గమనించవచ్చు. ఈ సంఖ్యనే 1 కోటి అంటారు. ఎనిమిది అంకెల అతిపెద్ద సంఖ్యకు 1 కలిపితే ఏ సంఖ్య వస్తుందో చెప్పండి. ఎనిమిది అంకెల అతిపెద్ద సంఖ్య 9,99,99,999. ఈ సంఖ్యకి 1 కలిపితే 10 కోట్లు అవుతుంది. That's it. Thank you for watching this video.